హాయ్ హలో నమస్తే. నేను మీ జర్నలిస్ట్ సాయి. జాతీయ రాజకీయాల వైపు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫోకస్ షిఫ్ట్ చేశారా? రాష్ట్ర రాజకీయాలతో పాటుగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా వైసీపీ అడుగులేస్తుందా అంటే దాదాపుగా అవుననే వినిపిస్తుంది. గతంలో కూడా అంటే అటు ఎన్డీఏతో కానీ ఇటు ఇండియా కూటమితో కానీ రెండు కూటమిలతో సమాన దూరం మెయింటైన్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే ఈసారి అంటే ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జగన్ ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. అంటే సిట్యుయేషన్కి తగ్గట్టు అవసరానికి తగ్గట్టు మార్పులు చేస్తూ కేవలం అంటే యునానిమస్గా బీజేపీకి సపోర్ట్ ఇవ్వకుండా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇవ్వకుండా అంశాల వారీగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే దిశగా నడుస్తుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ ఎందుకంటే రీసెంట్గా మమతా బెనర్జీ గారి పుట్టినరోజు సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మమతా బెనర్జీ గారికి. ఇక్కడ మనకు కనిపిస్తున్న కీలక అంశం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో కావచ్చు ఇండియా కూటమిలో కలవకుండా కొంతమంది నేతలు క్రియాశీలకంగా ఉన్నారు. ఉదాహరణకి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ వీళ్ళు చాలా కీలకమైన శక్తివంతమైన నేతలు దేశవ్యాప్తంగా. వీళ్ళు ఎన్డీఏ కూటమిలో లేరు అని చెప్పి ఇండియా కూటమికి పూర్తి స్థాయి మద్దతు లేరు, కొంచెం దూరంగానే ఉన్నారు మమతా బెనర్జీ కానీ కేజ్రీవాల్ కానీ. సో గతంలో అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే కీలకమైన అంశం ఏంటంటే ఒక థర్డ్ ఫ్రంట్ కావాలి. ఎన్డీఏ కూటమా ఇండియా కూటమా ఈ రెండూ కాకుండా ఒక థర్డ్ ఫ్రంట్ కావాలి. ఆ థర్డ్ ఫ్రంట్ లీడ్ చేయడానికి ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా నిశ్చితంగా గమనిస్తూ దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది వైసీపీ గత కొన్ని సంవత్సరాలుగా. సో అందులో భాగంగానే ఒక మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు, ఫెయిల్ అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అటు కేసీఆర్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్ నలుగురు కూడా అత్యంత శక్తివంతమైన నాయకులు, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకులు. సో ఈ నలుగురు కలిసి ఇంకొన్ని పార్టీలు ఇంకొన్ని కలిసి వచ్చే నాయకులు అంటే ఎవరైతే అటు ఇండియా కూటమికి కానీ ఇటు ఎన్డీఏ కూటమికి కానీ సమాన దూరం పాటిస్తూ రెండు కూటమిలో లేకుండా ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలన్నీ కలుపుకొని ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతుందంట. అయితే ఇక్కడ అనూహ్యమైన విషయం ఏంటంటే హైలైట్ అయిన విషయం ఏంటంటే ఈ థర్డ్ ఫ్రంట్కి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఆద్యం పడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఎందుకంటే సోనియా గాంధీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు పెట్టి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఇండియా కూటమికి పెద్దన పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. సో అలాంటి కూటమికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ వెళ్ళరు. ఇక రెండో కూటమి ఏంటి? రెండో మెయిన్ ఏంటంటే ఎన్డీఏ కూటమికి నుంచి జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కొంత సానుకూలంగా ఉంటున్నప్పటికీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది. టీడీపీ ఉన్న చోట వైసీపీ ఉండదు కాబట్టి ఎన్డీఏ కూటమికి కూడా వెళ్ళట్ల. కానీ మరి ఓన్లీ రాష్ట్ర రాజకీయాల్లో అంటే పార్టీ ముందుకెళ్ళాలన్నా ఇక్కడ కూటమి నుంచి వస్తున్న సమస్యలు కావచ్చు, కూటమి చేస్తున్న కుట్రలు కావచ్చు, అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్ళాలన్నా సరే దేశవ్యాప్తంగా ఒక బలమైన ఒక పార్టీ ఒక కూటమి లాంటి ఒక ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా అంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు ఇక్కడ జరుగుతున్నవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయగలగాలి. సో ఈ దేశవ్యాప్తంగా ఎక్స్పోజ్ చేయాలంటే ఒక బలమైన కూటమి కావాలి. ఇండియా కూటమిలోకి ఏమో మనం వెళ్ళాం, ఎన్డీఏ కూటమిలో ఆల్రెడీ టీడీపీ ఉంది కాబట్టి ఒక బలమైన కూటమి ఏర్పరచాలి. ఈ కూటమి ఎలా ఉండాలంటే ఈ కూటమికి ఒక దెబ్బతో అటు రాష్ట్రంలో మైలేజ్ రావాలి, దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలి. సో అందుకని మమతా బెనర్జీ, కేజ్రీవాల్, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇంకొంతమంది అత్యంత కీలకమైన నేతలందరూ కలిసి అఖిలేష్ యాదవ్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, అఖిలేష్ యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా యంగ్స్టర్స్. సో వీళ్ళందరూ కలిసి ఒక కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలి, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆ థర్డ్ ఫ్రంట్ని అటు ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమికి చెమటలు పట్టించే విధంగా రూపొందించాలి. సో అలాంటి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర పోషించబోతున్నారు. అటు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ ఇటు రాష్ట్ర రాజకీయాలను రెండింటిని ఒకేసారి ప్రభావితం చేయాలంటే ఒక బలమైన కూటమి కలిగి ఉండాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దేశ రాజకీయాల వైపు అంటే నేషనల్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఒక బలమైన కూటమిని ఏర్పాటు చేసే దిశగా కదులుతున్నారన్నది సమాచారం.